హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని శారీస్తో పాటుగా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అలాగే కొన్ని అయితే కనుక మనకి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ని కూడా అయితే కనుక ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసే ముందు అయితే కనుక ఈరోజు నా ఫుల్ గేరా గౌన్ ఆల్రెడీ అయితే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మీకు షేర్ చేశాను. ఇది మీషో శారీ కన్వర్టెడ్ టు గౌన్ పార్ట్ 3 అనుకుంటా అండి. దానిలో అయితే కనుక నేను స్టిచ్చింగ్ చేయించినటువంటి చక్కని మంచి జార్జెట్ మెటీరియల్ పైన శారీ తీసుకుని అయితే కనుక డిజైన్ చేయించాను. రివ్యూ అందులో ఆల్రెడీ ఇచ్చేసాను. మీరు మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడైనా సరే మీరు చూడవచ్చు. నేను యూట్యూబ్లో అయితే కనుక ట్యాగ్ చేశాను. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు శారీ డీటెయిల్స్ తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక మన శారీ అండి. ఆల్రెడీ సిరీస్ నడుస్తున్నాయి అనమాట. లైక్ కన్వర్టెడ్ టు గౌన్స్ కింద కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి, మీరు చూసుకోవచ్చు. ఇంకా కూడా నాకు కొన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. వచ్చినట్లుగా అయితే కనుక నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. పేజ్ కనుక ఫాలో అవ్వకపోతే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇవాళ మనం చూసేటటువంటి ఫ్లిప్కార్ట్ శారీస్ అయితే కనుక అండి ఒక్కొక్కటిగా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక నేను డైలీ యూజ్ అండ్ పార్టీ యూజ్లో అయితే కనుక మీకు మిక్స్డ్ మీద అయితే కనుక షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కనుక స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ మాట్లాడుకుందాము ఎలా ఉండబోతున్నాయి అనేసి. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ అండి. మొత్తం అంతా కూడా ఇట్లాగా చక్కగా స్టోన్ వర్క్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చిన ఈ ప్యాటర్న్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్కి అయితే కొంచెం నైట్ టైం పార్టీస్ లాంటివి, కాక్టైల్ పార్టీస్ లాంటివి అండర్ బడ్జెట్ కోసం చూస్తుంటే డెఫినెట్గా అయితే కనుక వెళ్ళిపోవచ్చు. ఎలాంటి డౌట్ లేకుండా ఎవరికైనా సూట్ అయ్యేలాగా మంచి మంచి కలర్స్ అయితే కనుక దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ వచ్చేసి మనకి ఇది జార్జెట్ మెటీరియల్, స్టోన్ వర్క్ బాగుంది, బార్డర్ బాగుంది. నైట్ టైం పార్టీస్కి అయితే మాత్రం భలే తలకని చాలా బాగుంటుందండి. అసలు అదిరిపోయింది, మీరు చూసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్ సారీ. నేను వైన్ మీద అయితే కనుక ఈ పర్టికులర్ స్టోన్ వర్క్ బాగుంటుందని అయితే కనుక నేను తీసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లో అయితే కనుక మనకి సింగిల్ క్యాటలాగ్స్ మాత్రమే ఉన్నాయండి. సో టోటల్గా అయితే కనుక ఇది కూడా చాలా మంచి లెంత్తో వచ్చింది, మంచి క్వాలిటీ ఉంది, హైలీ రికమెండెడ్. ఇదైతే కనుక కంటిన్యూగా మనకి సారీ డీటెయిలింగ్ అండ్ లెంత్ కూడా ఒకసారి చూసేసుకుంటే కనుక మనం మిగిలింది అయితే కనుక నెక్స్ట్ శారీస్ని కూడా చూసుకుందాం. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అనేది హ్యాండ్స్ దగ్గర లేకపోతే మీరు బ్యాక్ సైడ్ నడుము దగ్గర కానీ అట్లా వాడుకునేలాగా అయితే కనుక రా సిల్క్ మెటీరియల్ బాగానే ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలుసు, నేను బాగోకపోతే చెప్పేస్తాను అప్పుడే బాగోదు అనేసి. పర్లేదు, నాట్ బ్యాడ్ ఈ ఫ్యాబ్రిక్. ఈ రేట్కి అయితే మాత్రం నిజంగా వర్త్ అనే చెప్పొచ్చు శారీ అండ్ వర్క్ బ్లౌజ్ అనేది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ జార్జెట్ మెటీరియల్ పైన మెయిన్గా డైలీ యూజ్ కోసం అయితే కనుక అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చిన మంచి శారీ. సన్న శారీస్ కట్టుకుంటే కనుక మంచిగా స్లిమ్గా ఉంటుంది, లో మెయింటెనెన్స్లో వెళ్ళిపోతుంది, డైలీ యూజ్కి బాగుంటాయి అనుకుంటే ఒక్కసారి ఇది చూడండి. నిజంగా చాలా బాగుంది. అవుట్లైన్ అంతా కూడా ఇట్లాగా మంచి రెడ్ కలర్ లేస్ పైపింగ్ దట్టు వెరీ ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఇచ్చున్నారు. అండ్ ప్రాపర్ లెంత్ కూడా వచ్చింది. సో ట్రస్ట్ మీ, ఇవాళ నేను చూపించే లైక్ ఈ పర్టికులర్ శారీకి అయితే అసలు మీరు డిసప్పాయింట్ అవ్వరు. కొన్ని ప్రోడక్ట్ మెయిన్ కిచెన్ రిలేటెడ్ అండ్ కొన్ని శారీస్ అయితే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక హైలీ రికమెండెడ్ అండి. అన్నిటికన్నీ కూడా మీకు ఏది నచ్చినా కానీ ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక ఈ శారీ కూడా లైట్ వెయిట్లో బ్లాక్ మీద పింక్ ఫ్లవర్స్లో అయితే కనుక చాలా చాలా మంచి క్వాలిటీలో మనకి అవైలబుల్గా ఉంది. సో కావాలనుకునేవారు అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టాను. జార్జెట్ మెటీరియల్ అండి. క్వాలిటీ వచ్చేసి మనకి చాలా మంచి క్వాలిటీ. ఈ ప్రైస్కి అయితే మాత్రం డెఫినెట్గా వర్త్ అని చెప్పవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ మీకు ఇక్కడ రన్నింగ్లోనే ఇక్కడ పాయింట్ చేశారండి. మీకు ఇక్కడ స్టిచ్చింగ్ కనబడుతుండొచ్చు ఇప్పుడు మీకు. సో అంటే సెల్ఫ్లోనే కుట్టించుకుంటే కూడా ఇప్పుడు చాలా బాగా కనబడుతున్నాయి కదా, అలా కుట్టించేసేసుకోండి. లేదంటే కనుక కంటిన్యూషన్ కింద కూడా శారీ లాగా కూడా మనం అయితే కనుక రన్నింగ్ మీద ఎక్కువ కుర్చీల కోసం కూడా అయితే కనుక కలిపేసి వాడేసేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో గ్రీన్ ఆర్ పింక్ కలర్లో అయితే కనుక మనం దీనికి బ్లౌజ్తో కూడా చక్కగా కాంట్రాస్ట్ టచ్ ఇస్తూ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. శారీ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కానీ బట్ వేరే ఎన్ని డార్క్ కలర్ మీద వేస్తే మాత్రం శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, నో డౌట్ అందులో. ఇది ఒక శారీ. నెక్స్ట్ అయితే నేను రీసెంట్గా ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా మంచి రివ్యూస్ అయితే వచ్చాయి, అందరూ కూడా అడిగారు అనమాట. మేబీ ఆ ఫ్లిప్కార్ట్ వీడియోలో అది చాలామంది కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. కానీ మీషో శారీస్ రివ్యూస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చాలామంది శారీ డీటెయిల్స్ అడిగారు అనమాట. సో ఒకసారి అయితే నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, చాలా బాగుంది. అందుకోసం అయితే కనుక మరొకసారి మిస్ అయిన వాళ్ళకి షేర్ చేయడానికి ఈ శారీ
యాడ్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. చాలామంది శారీ డీటెయిల్స్ పేజ్ ఫాలో అవ్వండి. అయినప్పుడైతే కనుక నేను మీకు ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా ఆ పర్టికులర్ శారీస్ని షేర్ చేస్తాను, వాటి తాలూకు డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇదైతే కనుక బ్లౌజ్ అండ్ బ్రాండెడ్ శారీ లిబాస్ వాళ్ళది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇట్లా చక్కగా అయితే కనుక మనకి మంచి బార్డర్స్ దట్ టూ సైడ్లో కూడా ఇలా బార్డర్ వచ్చాయి. అండ్ దీనికి ఇంకా హైలైట్ చేయడానికి అక్కడక్కడ కూడా మనకి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చేసారు, లైట్ వెయిట్ మిర్రర్స్, అందుకే ప్రెస్ చేసి చూసానండి. ఇదైతే కనుక కంప్లీట్గా శారీ లెంత్ కూడా మీకు ప్రాపర్గా వచ్చేసింది. ఏ ఏజ్ వాళ్ళైనా ఆరామ్సే కట్టేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసినటువంటి పళ్ళు మీద కూడా జరీ వర్క్, సీక్వెన్స్ వర్క్లో అయితే కనుక చక్కగా మిర్రర్ వర్క్తోని చక్కగా అయితే కనుక హైలైట్ చేశారండి. నేను సైడ్లో అయితే కనుక ఆల్రెడీ కట్టుకున్నాను కాబట్టి ఫోటో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ లుక్ చాలా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచి బ్రాండెడ్ శారీ కదా, ఖచ్చితంగా మీకు నచ్చాల్సిందే. చక్కగా ఉంది, బార్డర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది నావీ బ్లూ అండి. ఇదైతే కనుక మన నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అనమాట, ఎల్లో కలర్ అండి. ఇది అండర్ బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు ఏమైనా హల్దీ ఫంక్షన్స్ రిలేటెడ్గా మీరు ఏదైనా తీసుకుని డిజైన్ చేయించుకోవాలనుకున్నా, ఇప్పుడు నా సారీ లాగా ఏదైనా లైక్ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటాయి. మెయిన్గా లాంగ్ స్కర్ట్స్ లైక్ హాఫ్ క్రాప్ టాప్ ప్యాటర్న్ లాంటివి కుట్టించుకుంటే కూడా బడ్జెట్ రేంజ్లో అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు అలా తీసుకోవాలని అనుకున్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. అందుకోసమే ఈ జార్జెట్ సారీని అయితే కనుక షేర్ చేస్తున్నాను. శారీగా కట్టుకున్న లేదు మీరు ఏదైనా కన్వర్ట్ చేసి కొంచెం డిజైనర్ పీస్ క్రియేట్ చేసుకున్నా. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. ఇదైతే కనుక మనకి దానికి వచ్చినటువంటి లేస్ బార్డర్ డిఫరెంట్ కలర్కి కూడా చక్కగా మనం తర్వాత కూడా యూజ్ చేసుకునేలాగా బ్లౌజ్ డిఫరెంట్ మల్టీ కలర్ పైన ఇచ్చేసారు. ఇదైతే కనుక మెయిన్గా ఎల్లో అండ్ వైట్ కలర్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజ్తో వచ్చింది. అండ్ వేరే బ్లౌజ్ కూడా దీనికి చక్కగా వేసుకోవచ్చు. చక్కని క్వాలిటీ అండి, ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో వచ్చింది. బార్డర్ బాగుంది, క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్. లేస్ బార్డర్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో, మంచి క్వాలిటీ ఉందండి. నమ్మండి, మీకు కనుక నచ్చి తీసుకోవాలనుకున్నా దీన్ని ఇట్లనే ఇప్పుడున్న వెడ్డింగ్ సీజన్కి ఏదైనా క్రియేటివిటీ టచ్ ఇచ్చి చేయించుకోవాలనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు లెంత్, లేస్, బార్డర్ అన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఎనీ బ్లౌజ్తో కూడా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా హాయిగా అయితే కనుక వేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే కనుక ఓవరాల్గా మన శారీ లుక్ అనమాట. నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ శారీ నేను చూపించేస్తున్నాను. ఇది కూడా మీకు పార్టీ వేర్ రిలేటెడ్, ట్రెడిషనల్గా అండ్ గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకుని తీసుకునేలాగా అయితే కనుక ఉంది కాబట్టి షేర్ చేస్తున్నాను. క్వాలిటీ బాగుంది. అండ్ ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, మళ్ళీ ఇంకొకసారి కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో, ఒకవేళ మీకు వేరే కలర్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు. సో ఇదైతే కనుక పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లాగా వీవింగ్ కాన్సెప్ట్తో అయితే కనుక శారీ వచ్చేస్తుంది. మంచి డార్క్ వైన్ కలర్ పైన అయితే కనుక ప్యాటర్న్ మనకి ఇట్లాగా చక్కగా వచ్చిందండి, డీసెంట్గా. మీరు చూడండి, ట్రెడిషనల్ లుక్ ఇవ్వచ్చు. సింపుల్ ఒక బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ లుక్ మస్త్ హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా వెరీ భారీ ఎలాంటి జ్యువెలరీకైనా కానీ చక్కగా అయితే కనుక మనకి ఇది సారీ అనేది సూట్ అవుతుందన్నమాట. ఒక్కసారి ఇలా చూడండి, ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా అండి? థ్రెడ్స్ ఉండి కొంచెం అట్లా ఉన్నాయంటే మాత్రం అవి చాలా లో కాస్ట్లో వస్తాయి. ఇంత మంచి ప్రీమియం క్వాలిటీకి అయితే మాత్రం మనకి ఈ రేటు వర్త్ అనిపిస్తుంది. అండ్ మీరు ఎన్ని వాషెస్ వేసినా కానీ మీకు ప్రాబ్లం ఉండదు దీంతో కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మరొక మాట చెప్తాను నేను, బ్యాంగిల్స్ తట్టుకోవడం, జ్యువెలరీ పట్టుకోవడం లాంటివి కూడా లేదు. అండ్ ఇదైతే కనుక మనకి కట్టు చెంగు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా, ఇదైతే హ్యాండ్స్ అండి, బార్డర్తో అయితే కనుక వచ్చేసింది. నేను ఇలా టర్న్ చేస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇదైతే కనుక మనకి బార్డర్ హ్యాండ్స్కి. ఇదైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక బ్లౌజ్ డిజైన్, నో ఎక్స్ట్రా థ్రెడ్స్. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే వెరీ క్లియర్గా చాలా చక్కగా మంచి ట్రెడిషనల్ లుక్లో ప్రీమియం క్వాలిటీలో, దట్టు మళ్ళీ ఈ ప్రైస్కి ఎక్కడ కూడా ఒక థ్రెడ్ లేదండి ఎక్స్ట్రాగా. వెరీ నైస్. ఈరోజు 5కి 5 కూడా మీకు మంచి శారీస్ షేర్ చేశాను. మీకు ఏది నచ్చినా కూడా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వీటిని ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. షార్ట్ వీడియో అంటే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు కాబట్టి ఒకసారి అయితే కనుక నేను వాడడానికి పెట్టేసే ముందు, బికాజ్ మళ్ళీ నేను వాడడం మొదలు పెట్టానంటే బ్యాక్ సైడ్ మళ్ళీ మార్క్స్ లాగా అయిపోతాయి కదా గ్యాస్వి, అందుకోసం అయితే కనుక షేర్ చేసేస్తున్నాను. దీనిలో ఇంకొకసారి మన లాంగ్ వైట్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారండి, షార్ట్ కొంతమంది అయితే కనుక చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎవరైనా మిస్ అవుతారనే దాంతోనే నేను మరొకసారి చూపిస్తున్నాను. ఇదైతే గ్లాస్ లిడ్ మంచిగా అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక స్టీల్ మనకి పట్టుకోవడానికి వచ్చింది. ఇది కూడా స్టీల్ వచ్చిందనమాట. సో మీకు మెయిన్గా అండి పాయసము, కొంచెం క్వాంటిటీలో అయితే మీరు సాంబార్ కాసుకోవచ్చు. ఇది వచ్చేసి ట్రిపుల్ ఐ, డిష్ వాషర్ సేఫ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది.
ఎవడైనా కొడితే ఇంక అంతే, మళ్ళీ లేసే మాటే లేదనమాట. వెయిట్ ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి ఏంటంటే తొందరగా మనకి మాడవు. కొంచెం కిచెన్ అప్డేట్ చేసుకోవాలి లేకపోతే కొత్తగా పర్చేస్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇట్లాంటివి తీసుకోండి. ఇయర్స్ కాలాల పాటు అయితే కనుక మనకి ఉంటాయి. అల్యూమినియం అయితే తోమలేక చాలా బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా నల్లగా అయ్యి కొంచెం తోమాలన్నమాట. ఎంత తోమినా నల్లగానే ఉంటాయండి. బట్ ఇలాంటివి అయితే కనుక చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. ఎప్పటికీ ఇవి నల్లగావు. ఎప్పుడు ఫ్రెష్గా చక్కగా స్టీల్. మన పళ్ళాలు ఎట్లుంటాయి, పళ్ళాలు నల్లగా అవుతాయా? ఎక్కడైనా లేవు కదా. గ్లాసులు నల్లగా అవుతాయా? లేదు కదా అండి. ఇవి దానికన్నా ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇంకా తొందరగా అసలు అయ్యే ఛాన్సెస్ అనేది ఉండవు. కాబట్టి మీరు డెఫినెట్గా అయితే కనుక వెళ్ళొచ్చు. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. నాకు బ్రాండ్ నచ్చి నేను వాడడానికి ఇలా ఈ పర్టికులర్ డిజైన్ నేను చాలా తీసుకున్నాను. లైక్ డిజైన్ మీన్స్ క్వాలిటీ, III డిష్ వాషర్ సేఫ్. బికాజ్ నాకు అవి అలాంటివి నాకు సూట్ అవుతాయి కాబట్టి సో ఇదొకటి షేర్ చేస్తున్నానండి. లైక్ మీరు మల్టీ యూజ్ అయితే కనుక చేసుకోవచ్చు. నీట్గా అయితే కనుక నాకు ఇట్లాగా బాక్స్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చేసాయి. ఇది వచ్చేసి 1.5 లీటర్లో అయితే కనుక ఉండిందండి. ఓకేనా, విత్ గ్లాస్ లిడ్. అన్నీ కూడా రాశారు. 100 టైప్ III స్టెయిన్లెస్ స్టీల్ అనేసి అంతా కూడా మీద రాసేసి ఉంది. 1.5 లీటర్లో అయితే కనుక వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది జిలేబీ ప్యాన్ చెప్పొచ్చు, లేకపోతే కనుక ఫిష్ ఫ్రైస్ ప్యాన్ లాగా కూడా చెప్పొచ్చు అనమాట. సో మల్టీ యూజ్ కింద మీరు ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా చాలా మంచి ఐటమ్. ఇదైతే కనుక పైన దీనికి వచ్చినటువంటి లిడ్ చాలా వెడల్పుగా ఉన్నవి. ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చాలా బాగుంటాయి. సూపర్ సాలిడ్. అండ్ ఈ మూతను మళ్ళీ వేరే వాటికి మీద కూడా మనం చక్కగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి ప్యాన్ అండి. ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో ఇచ్చాను. 20K ఎబో ఐ థింక్ 2 డేస్లో వెళ్ళిపోయింది. చాలామంది చూసే ఉంటారు. సో ఎలాగో ఇంకా నేను యూజ్ చేయడానికి పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకొకసారి అయితే కనుక నేను మళ్ళీ చూపిస్తూ రివ్యూ ఇస్తున్నాను. ఇది అనమాట. మెయిన్గా నేనైతే మనం జిలేబీ ఎప్పుడు చేయాలండి, అవి చేసినా మనకి కుదరవు. సో ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కొంచెం అలా పావు హాఫ్ బయట నుంచి తెచ్చుకోవడం బెటర్. నేనైతే ఫిష్ ఫ్రై కోసమే తీసుకున్నాను. ఇది ట్రూ. ఓకేనా. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్గా సాలిడ్ లుక్, III అండ్ డిష్ వాషర్ సేఫ్ ఫ్రై ప్యాన్. ఓకేనా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇదండి మన వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వీటన్నిటి లింక్స్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక వీటిలోంచి ఏవి కావాలనుకున్నా హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటాను. అది లైక్ చేయడం అనేది మీరు నచ్చింది అనే మీ సపోర్ట్ నాకు తెలియజేయడం లాంటిదే. అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ డైలీ అప్డేట్స్ ఉంటాయి. తప్పకుండా మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటే కనుక ఫాలో అయిపోండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.